బ్యాంకులో నలుగురు నామినీలను పెట్టొచ్చు అనమాట. అయితే మనం ఎప్పుడైనా కానీ బ్యాంకింగ్లో ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీ అయితే ఖచ్చితంగా పెట్టండి. సో నామినీ పెట్టడం వల్ల ఏమైందంటే సడన్గా ఒకవేళ ఈయన అప్లికెంట్ అనుకుంటే అప్లికెంట్ ఒకవేళ చనిపోయిన అనుకో, సో ఆ డబ్బులు డైరెక్ట్ నామినీకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు కనుక నామినీ పెట్టలేదనుకో ఏమైందనంటే సడన్గా ఏమన్నా అయితే మనము బ్యాంకు వాళ్ళు ఎవరికి ఇవ్వాలనో తెలియక దానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టడమే జరుగుతుంది. అందుకని నామినీ అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, లేకుంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు, లేకుంటే మ్యూచువల్ ఫండ్ చేసినప్పుడు ఏం చేసినా కానీ నామినీ అయితే ఖచ్చితంగా పెట్టండి. లాకర్ కూడా నామినీ ఉన్నది, నామినీ పెట్టేసేయండి. అయితే ఇందులో నలుగురిని నామినీ లెక్క పెట్టవచ్చు, చూసుకొని దీనివల్ల ఏమైందంటే ఆస్తుల నిర్వహణలో సులభం అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు నలుగురిని పెడదాం అనుకుంటున్నాం, 1 2 3 ఇట్లా పెట్టాలనుకుంటే ఏం చేస్తామంటే టోటల్గా నామినీ పర్సంటేజ్ 100 ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరికి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన X Y Z A ఉందనుకుందాం. సో ఈయనకు ఒక 10% ఇద్దాం అనుకుంటున్నాం, ఈయనకు 20%, సో ఈయనకు ఒక 60%, ఇంకెంత మిగులుతుంది ఇంకో 10%. ఇట్లా మనం పర్సంటేజ్లు ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోరు ఎవరికి ఎంత పైసలు ఇవ్వాలన్నా లాస్ట్గా. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో చేంజెస్ వచ్చేసి వారానికి ఒకసారి అంట సిబిల్ చేంజ్ అయ్యే అవకాశం ఉందట ఫ్రెండ్స్. ఓకేనా. సో వారానికి ఒకసారి సిబిల్ చేంజ్ అయితే ఏమైందంటే మనకి ఎప్పుడెప్పుడు చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 7, 14, 21, 28 తేదీలలో సిబిల్ చేంజ్ అవుతుంది. ఇట్లా వారానికి ఒకసారి సిబిల్ అప్డేట్ అయిందనుకో ఏమైందంటే మన సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల మనం ఎక్కువ టైం వెయిట్ చేయకుండా త్వరగా లోన్లు తీసుకోవచ్చు. అదేవిధంగా సిబిల్ స్కోర్ కనుక మంచి ఇంప్రూవ్ అయిందనుకో మన యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఛార్జీలు ఉన్నా. సో మనకు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏ లోన్ తీసుకున్నా అంటే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్బీఐ బై మంత్లీ పాలసీ అంటాం మనం. ఆర్బీఐ ప్రతి 2 monthsకి ఒకసారి ఒక మీటింగ్ పెట్టేసి దాంట్లో నేను రెపో రేట్ ఇంత తగ్గిస్తున్నా, రివర్స్ రెపో రేట్ ఇంత తగ్గిస్తున్నా అని చెప్తుంది. అందుకని మనకు ఆర్బీఐ తగ్గించగానే హౌసింగ్ లోన్లు తగ్గుతాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి. సో అట్లాంటి దాంట్లో ఏవైతే ఆర్బీఐ ఈ 2 నెలల పాలసీకి లింక్ అయినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లను ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో అట్లాంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేటప్పుడు ఎటువంటి ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ఉండొద్దు అని చెప్పేసి ఆర్బీఐ చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. తర్వాత గోల్డ్ మెటల్ చెల్లించే గడువు పెంచారంట. సో గోల్డ్ మెటల్ లోన్స్ వీటిని చెల్లించే గడువు ఇప్పుడు 180 ఉండే దాన్ని 270కి అయితే పెంచడం అయితే ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా